ప్రస్తుతం బ్యాంకింగ్ వ్యవస్థ సరళీకృతం అయింది. లోన్స్ చాలా సులభంగా అందించబడతాయి. అయితే కొన్ని సందర్భాల్లో లోన్ దరఖాస్తులు తిరస్కరించబడతాయి. దీనికి ప్రధాన కారణం ఏమిటి? రుణ దరఖాస్తు తిరస్కరణకు గురికాకుండా ఉండాలంటే ఏమి చేయాలి? ఇప్పుడు వివరాలను తెలుసుకుందాం. లోన్స్ పొందడానికి క్రెడిట్ రిపోర్ట్ చాలా ముఖ్యమని చెప్పనవసరం లేదు. అయితే చాలా మంది క్రెడిట్ రిపోర్ట్పై పెద్దగా శ్రద్ధ చూపరు. ఒక వ్యక్తి ఆరోగ్య పరీక్షలు చేయించుకోవడం కూడా అంతే ముఖ్యం. క్రెడిట్ రిపోర్ట్ మనం ఆర్థికంగా ఆరోగ్యంగా ఉన్నామని చూపిస్తుంది. క్రెడిట్ రిపోర్ట్ను తనిఖీ చేయడంలో విఫలమైతే ఆర్థిక సమస్యలకు దారితీయవచ్చు. చిన్న తప్పు జరిగినా లోన్స్ ఆగిపోయే ప్రమాదం ఉంది. నా జీతం బాగుందని నా లోన్ ఎందుకు తిరస్కరణకు గురవుతుందని చాలామంది అనుకుంటారు. అయితే క్రెడిట్ రిపోర్ట్లోని చిన్న సమస్యల కారణంగా లోన్ తిరస్కరణకు గురవుతుంది. అందుకే మీరు మీ క్రెడిట్ స్కోర్ను ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవాలి. ఎప్పుడైనా రుణం తిరిగి చెల్లించడం మర్చిపోతే మీరు సమస్యలను ఎదుర్కొంటారని ఆర్థిక నిపుణులు అంటున్నారు. మీరు రుణం తిరిగి చెల్లించడంలో విఫలమైతే మీ క్రెడిట్ స్కోరు తగ్గుతుంది. క్రెడిట్ నివేదికలో మీ క్రెడిట్ చరిత్ర, క్రెడిట్ కార్డ్ వినియోగం, తీసుకున్న రుణాలు, తిరిగి చెల్లించే ట్రాక్ రికార్డ్ వంటి వివరాలు ఉంటాయి. మీ క్రెడిట్ స్కోర్ను నిర్ణయించడంలో క్రెడిట్ నివేదిక చాలా ముఖ్యమైనది. మీరు నెలవారీలో కొద్ది మొత్తాన్ని కూడా చెల్లించకపోతే రికార్డులో ప్రతికూల నమోదు ఉంటుంది. మీరు బంధువులు కాకపోయినా కొన్ని సందర్భాల్లో ఎవరైనా లోన్స్ తీసుకున్నారో లేదో తెలుసుకునే అవకాశం మీకు ఉండదు. పరిమితికి మించి క్రెడిట్ కార్డులను ఉపయోగించడం వల్ల మీ క్రెడిట్ స్కోర్ కూడా తగ్గుతుంది. మీ క్రెడిట్ నివేదికను మెరుగుపరచడానికి మీరు ప్రతి 3 నెలలకు ఒకసారి మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేయాలి. నివేదికలో ఏవైనా లోపాలు ఉంటే మీరు సంబంధిత బ్యాంకు లేదా ఆర్థిక సంస్థను సంప్రదించాలి. వీలైనంత వరకు క్రెడిట్ కార్డు పూర్తి పరిమితిని ఉపయోగించండి.